రక్షా సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన నంది ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 మహోత్సవ కార్యక్రమం హనుమకొండలోని వారాహి హోటల్లో విజయవంతంగా నిర్వహించారు. 2 తెలుగు రాష్ట్రాల నుండి తమ రంగాల్లో విశేష ప్రతిభ, సేవ సాధనలను చాటిన వారికి రక్షా సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ బోయిని స్వరూప చేతుల మీదుగా నంది ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక రంగాల్లో విశేష సేవలందించిన 120 కళాకారులకు అవార్డులు అందజేశారు. రక్షా సోషల్ వెల్ఫేర్ సొసైటీ చేపట్టిన ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రేమ, ఆదరణ మరొక మైలురాయిగా నిలిచింది. ఆంధ్ర, తెలంగాణ నుంచి అందరికీ అవార్డ్స్ జరుగుతుంది. మళ్ళీ ఓల్డేజ్ కూడా నడుస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా చాలా వీళ్ళ సపోర్ట్ తోటి నేను చేయాలని అందరికీ మనకి కోరుకుంటాను. ప్రతి ఒక్కరికి చాలా కళాకారులకు, వికలాంగులకు వీళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు అవార్డ్స్ ఇవ్వగలుగుతాను. నాకు ఆ పేరు మీదే అవార్డ్స్ ఇస్తాను. నంది అవార్డ్స్ అనేది సేవ చేస్తున్నట్టు వాళ్ళు సేవా భావంతో వచ్చినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి గుర్తించి వాళ్ళకు పిలిపించి వాళ్ళకు అవార్డు ఇచ్చడం జరిగింది. ఇక్కడ మనం అందరం ఒక కుటుంబంలాగా వచ్చినాము. ప్రతి ఒక్కరికి విజయం సాధించాలని నా కోరిక. ఇంకా ముందు కూడా మనం చేయాలని కూడా నాకు చాలా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రక్షా సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ అండ్ చైర్పర్సన్ బోయిని స్వరూప గారు ఈరోజు మనకి ఇక్కడ నంది ఎక్సలెన్స్ అవార్డ్స్ అనేది జరుగుతున్నారు. ఈ నంది ఎక్సలెన్స్ అవార్డ్స్ నాట్ ఓన్లీ ఒక రంగానికి సంబంధించి కాకుండా ఒక జిల్లాకి, ఒక రాష్ట్రానికి పరిస్థితి కాకుండా అన్ని తెలుగు రాష్ట్రాల నుంచి ప్లస్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల వారిగా అన్ని రంగాలలో అటు పారా ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో పాల్గొన్న వారికి, నెక్స్ట్ వచ్చేసి సింగర్స్కి, డాన్సర్స్కి, సోషల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఎన్జిఓస్ అందిస్తున్నారు వాటికి, అదేవిధంగా ఇండివిజువల్గా ఏదో సాధించిన వాళ్ళందరికీ, మహిళలకి అందరికీ కూడా వాళ్ళు గుర్తించి వాళ్ళని నంది అవార్డుతో సత్కరించడం జరుగుతుంది. ఈరోజు ఆ ప్రోగ్రామ్కి విజిట్ చేసిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మీడియా మిత్రులకి అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు.